దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. తల్లితోడేనా నా కళ్ళారా చూసా. వాడేంట్రా అంటరానోళ్ళ అంత దూరం కూర్చున్నాడు. నువ్వేం కంగారు పడకరా, అదేదో మాస్టర్ ప్లాన్ వేసింది. మొన్న మనోడికి పులిసే తీశారు, ఈసారి ఏకంగా పోపే. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఇంటికి ఫోన్ చేశానులే. ఇలాంటి విషయాల్లో మన గంటగడు ఫాస్ట్ గానే ఉంటాడు రా. రే గంట, నీకు గంట అని పేరెలా వచ్చిందిరా? ఏరా, మీరు నా ఫ్లాష్ బ్యాక్ నే పొలుగుతో గెలికారు కదరా. అవునా? అయితే చెప్పరా చెప్పరా. అదొక పెద్ద విషాద గాథ. మా అమ్మకి నాకంటే ముందు ఒకడు పుట్టాడు, వాడు పోయాడు. మళ్ళీ ఇంకోడు పుట్టాడు, వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వాడు పోయాడా? అవును వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వీడు పోయాడు. కరెక్ట్ చెప్పావరా, వాడు పోయాడు. అబ్బా ఇలా ఎంతమంది పోయారా? 14 మంది. 15వ వాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాకూడదని గుళ్ళోకెళ్ళి కొట్టుకొచ్చాడ్రా మా నాన్న గంట. నీ ఫ్లాష్ బ్యాక్ లో ఎంత ఎమోషన్ ఉంటుంది అనుకోలేదురా. ఇన్ని రోజులు నువ్వు మామూలు గంట అనుకున్నా, నువ్వు గుళ్ళో గంటవా? టైం అవుతుంది. నేను కాదు. నేన్రా. నువ్వా? ఏంట్రా? ఛీ, మీరు ఫ్రెండ్స్ అనట్రా? మీరేదో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనుకుంటే వచ్చి పడుకుంటారా? రే మమ్మల్ని చంపకరా. రాత్రంతా గంటగాడి పెంట బ్లాస్ట్ తో చచ్చిపోయారా బాబు. రేయ్, నన్నేమని అనండి, నా ఫ్లాష్ బ్యాక్ నేమనద్దు. రేయ్, ఆపండ్రా మీ పెంటగోలా. తను ఇంకా రాలేదని నాకు టెన్షన్ గా ఉంది. నీకెందుకురా టెన్షన్, మాకుండాలి గానే. ఛీ! సరే, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. ఏంటి అప్పుడే వచ్చేసాడా? హలో శైలు, నేనమ్మా అన్నయ్యని. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరెక్కడున్నారు? నిమిషాల్లోనా? ఇప్పుడు ఎలా? వాడేంట్రా అలా వస్తున్నాడు? రాక లేచిపోవడం అంటే నిద్ర లేచి బాత్రూమ్ కు పోవడం సులువు అనుకున్నావా? రే, మనకేమైనా పర్లేదురా. పాపం మన గంట లేక పుట్టిన లోకరక్షకుడురా. భయపెడుతున్నారా? ఏరా, ఫోన్ కలిసిందా? లేదురా, ఎంగేజ్. నేను ముందే ఊహించానురా, అదేదో ప్లానింగ్ తో ఉందని. రే కానీ ఈ లేచిపోవడాలు పడిపోవడాలు మనకెందుకురా? ప్లీజ్ వెళ్ళిపోదాం పదండ్రా. ఛీ, నువ్వేం ఫ్రెండురా? రే, సుమో వచ్చిందిరా. వచ్చిందని అలా ఎదురుగా నిలబడతారేట్రా? పక్కకెళ్ళి చూద్దాం పదట్రా.
వీడేంట్రా వాడి దగ్గరికి వెళ్తున్నాడు? ఇంతకీ ఎవడై ఉంటాడు? వీడిని కూడా ఖచ్చితంగా అదే అరేంజ్ చేసి ఉంటుంది. ఏం జరిగినా సరే మనం వాళ్ళకి కనిపించకూడదు. ఏంటి లవ్వా? ఈ వయసులో ఇంత కంగారు పడుతున్నావంటే ఆ మ్యాటర్ లవ్వే అయి ఉండాలి. ఇంత టెన్షన్ పడుతున్నావంటే నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుందిలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో 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 శైలు, హలో హలో హలో. ఏరా ఇంకా ఉందామా? చెప్పరా. తను వస్తుందంటే రోజు కాదు, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. రే, ఓసారి మోసం చేస్తే తన తప్పురా, రెండోసారి మోసపోవడం మన తప్పురా. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది మాటలతోనో ముద్దులతోనో పుట్టేది కాదురా. ఇంకా తను నిన్ను మోసం చేయలేదని నువ్వు అనుకుంటే నీకన్నా పిచ్చివాడు ఇంకొకడు ఉండడు. ఉదయం 10 గంటలకు వస్తానని మనిషి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోలరా? రే, మనం వెళ్దాం పదంరా. రే, మాలో ధైర్యం లేకపోవచ్చు, కానీ నీ మీద అభిమానం ఉందిరా. అందుకే నీ బాధను చూసే ఓపిక మాకు లేదు. వస్తాం. చెప్పవే, ఇంకా దీని మాటలు వినాలా? దీన్ని నమ్మాలా? క్షమించు మావయ్య, దీని ముసలి కన్నీరు నమ్మి తను నేను ఎంతగానో ప్రేమిస్తుందనుకున్నాను. అసలు ఇంకా మనం ఇక్కడే ఉంటే ఛీ, వెళ్దాం పద మావయ్య. మనస్సులనేవి ప్రేమతో కలుస్తాయి కానీ మోసంతో కాదు. ఆగండి. అయిపోయిందా? అనాల్సింది ఇంకా ఏమైనా ఉందా? ఇంతవరకు చేసింది చాలు. ఇకనైనా మా మామయ్యని వదిలే. వదిలేస్తాను. చెప్పాల్సింది చెప్పిన తర్వాత వదిలేస్తాను. మీ మావయ్యనే కాదు, నా ఒంట్లో ఊపిరిని కూడా వదిలేస్తాను. నీకు మీ మావయ్య మనసులో బాధ మాత్రమే తెలుసు. నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? వినండి, నేనెవరిని మోసం చేయలేదు. ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలా? అది భావన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నయ్య. భావన వాళ్ళ ఇంటికా? రాత్రి కదా ఊరెళ్ళింది, అప్పుడే వచ్చేసిందా? అది అది
బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది, బండి పంపించు. అనయ్య ఎక్కడున్నారు? కార్నర్ దగ్గర. అలాగే ఆలస్యం చేయకు, తొందరగా పంపించు. అలాగే పంపిస్తాను. రై అన్నా, రై కార్నర్ బండి తీసుకెళ్ళండి. అలాగేనా. అన్నయ్య వస్తున్నాడు, లోపలికి పద. హలో హలో గణేష్, హలో 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 హలో. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మొన్నేమో ఏడిపిస్తున్నాడని చెప్పి వాడిని కొట్టించావు. ఇంతలోనే వాడి మీద నీకు ప్రేమ పుట్టిందా? నేను నిజంగానే గణేష్ ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? అన్నయ్య, రాయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదన్నయ్య, దానికి ప్రేమ పిచ్చి పట్టింది. అదేం చేసిందో తెలుసా? వాడి పేరేంట్రా? గణేష్. గణేషా? అంత పెద్దదానివైపోయావా? రాయ్, అన్నయ్య 3 రోజుల్లో వస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే అందరినీ చంపేస్తాడు. దీన్ని ఇక్కడ ఉంచొద్దు. అత్తవారింటికి పంపించు. సత్తిగాడికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. అన్నయ్య, గణేష్ లేకుండా నేను బతకలేను. నువ్వు వాడితో లేచిపోతే మేమెలా బతకలమే? రాయ్, తీసుకెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య, అనయ్య సత్య లైన్ లో ఉన్నాడు. రాయ్ సత్తి, బావా చెప్పండి బావా. శైలు నీ దగ్గరికి పంపిస్తున్నాను, జాగ్రత్త. ఏంటి బావా, ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను రా. శైలు జాగ్రత్త. అలాగే బావా. ఈ విషయం నీకు చెప్పడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇప్పటికైనా నేను నిన్ను మోసం చేయలేదని నమ్మితే అదే చాలు. ఇంకా నేను నిన్ను బాధ పెట్టదలుచుకోవట్లేదు. వస్తాను. నువ్వు నన్ను ద్వేషించినప్పుడు కూడా నీ మీద ప్రేమే కలిగింది. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి నిన్నెలా వదులుకుంటాను? సారీ శైలు, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. ఐ లవ్ యూ. I love you too. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. హలో, సారీలో థ్యాంక్స్ లేక ఆప్ చేయండి. ఈసారైనా కరెక్ట్ ప్లాన్ వేసుకోండి. శైలు, రేపు ఉదయం 10ంటికి టెంపుల్ దగ్గరికి వస్తే అక్కడంతా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. సతే, సతే. బావా మీరా, రండి బావా, కూర్చోండి. ఎవడ్రా నిన్ను కొట్టింది? బావా అది వాడి పేరు గని. సిగ్గులేదురా కొట్టాడని చెప్పడానికి? సర్లే, శైలి ఎక్కడా? అది ఇప్పుడే తన ఫ్రెండ్ తో బయటకు వెళ్ళింది బావా. వాడెక్కడుంటాడో తెలుసా? రాయ్, వాడెక్కడున్నాడో చూడండి. వెళ్ళి వెతకండి రా. రేయ్, ఎవర్రా మీరంతా? అడుగుతుంటే సమాధానం చెప్పరంట్రా. రేయ్, నేనెవరో తెలుసా? నీ గురించి మాకు తెలియడం కాదే, మా గురించి నువ్వే తెలుసుకోవాలి. ఏంటక్క, ఏమైంది? సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? ఇప్పుడే గుర్తుకొస్తున్నావురా. అదే సార్, ఆ రోజు టెలిఫోన్ బూత్ దగ్గర నా ప్రేమ ఫలిస్తుందని దీవించారు. మీరన్నట్టుగానే నా ప్రేమ ఫలించింది సార్. థ్యాంక్ యూ సార్. హలో బావా, పెద్ద బావ వచ్చాడట. నిన్ను వదలనరా, మళ్ళీ వస్తా.
రే ఏంట్రా ఇదంతా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos,